బాలికలకు బంగారు భవిష్యత్తు అందించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నగరంలోని కస్తూర్దేవి హైస్కూల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తొలుత అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థినులు బాలికా విద్య ఆవశ్యకత, బాల్య వివాహాల నిర్మూలన, సృష్టికి ఆధారం బాలికలు, ఆడపిల్ల ఇంటికి భారం కాదు ఇంటికి వెలుగు, బాలికా విద్య దేశాభివృద్ధికి మూలం వంటి నినాదాలతో బాలికల గొప్పదనాన్ని అందరికీ తెలిసేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ సుజాత మాట్లాడుతూ, బాలికలు అన్ని రంగాలలో ఉన్నతంగా రాణించేందుకు లింగ వివక్ష లేకుండా అన్ని అవకాశాలను సమానంగా కల్పించాలన్నారు. స్త్రీలను గౌరవించడం డిమాండ్ కాదని, వారి ప్రేమ, ప్రేరణ, పాలన, లాలన మన మేధో, నైతిక శక్తుల రెట్టింపు కోసం అవసరమన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయాలన్నారు. ఇందులో ఏమాత్రం ఆధిక్యత అనే ఆలోచనను దరికి రానియకూడదన్నారు. అప్పుడే అద్భుతమైన నవ సమాజానికి నాంది పలకవచ్చన్నారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రామారావు మాట్లాడుతూ, బాలికలకు మనమిచ్చే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలే వారికిచ్చే నిజమైన గౌరవాలుగా చెప్పారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన పెంచడమే జాతీయ బాలికా దినోత్సవ ప్రధాన లక్ష్యంగా చెప్పారు. బాలికలకు రక్షణకున్న చట్టాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జువెనైల్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం వంటి అనేక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయని, వీటి అమలుకు అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. ఎన్ని చట్టాలున్నా బాలిక రక్షణ, హక్కులు, ఆర్థిక పరిపుష్టికి సమాజమే ప్రధాన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికలను అందరూ గౌరవించి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ పీడీ అనురాధ, జిల్లా కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట సుబ్బయ్య, ఎంఈఓ జానకిరాం, బాలల సంరక్షణ అధికారి సురేష్, సమత, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సభ్యులు శ్రీనివాసరావు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నేను డాక్టర్ సుజాత, నెల్లూరు డిఎంఎన్హెచ్ఓ. ఈరోజు మనము జాతీయ బాలికా దినోత్సవము జరుపుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరము జనవరి 24వ తారీఖు జరుపుతాము. ఇది గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ మెయిన్ థీమ్ ఈరోజు ఏమంటే ఎంపవరింగ్ ద గర్ల్ చైల్డ్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. బంగారు భవితకి బాలలకి భవిత ఉండాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది జనవరి 22 నుంచి మార్చి 8వ తారీఖు వరకు, అంటే మహిళా దినోత్సవం వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము పిల్లల గురించి జరుపుతున్నారు. ఈరోజు మెన్స్ట్రువల్ హైజీన్ మీద క్లాసెస్ కూడా ఉన్నాయన్నారు. అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. మెయిన్గా మనము బాల్య వివాహాలు నిర్మించాలి. పిల్లల్ని ఎదగనిచ్చి వాళ్ళని చదువుకోవడానికి ప్రోత్సహించాలి. అందరినీ చైతన్యపరచడానికి ఈ కార్యక్రమము చేస్తున్నాము. అది అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ కార్యక్రమము చేస్తున్నాము. మెయిన్గా ఇది ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. దాంతోపాటు అందరి మెడికల్ హెల్త్ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమము నిర్వహించడానికి తోడ్పడుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బాలల దినోత్సవం, ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. ఈరోజు వచ్చేసి బాలబాలికలందరినీ, పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని చక్కగా మంచి భవిష్యత్తు వాళ్ళు నిర్మించుకోవాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఎవరైనా కానీ చక్కగా చదువుకోవాలి. అంతేగాని పనులు ఏదైనా పనుల్లోకి అడిగికి వెళ్ళకుండా కంపల్సరీగా 18 సంవత్సరాల దాకా చదువుకోవాలి. అట్లాగే చైల్డ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి. అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా ఏ విషయమైనా కానీ వాళ్ళకి చాలా హక్కులు ఉంటాయి. పిల్లలకి జీవించే హక్కు, చదువుకునే హక్కు, వాళ్ళకి ఊర్లో కూడా బాలల కమిటీలు ఏర్పాటు చేయాలి. ఊర్లో గ్రామాల్లో కూడా బాలల కమిటీలు ఏర్పాటు చేసి బాలలకి ఊర్లో కొంత డబ్బులు కూడా ఇంత పిల్లలు ఉన్నారు, ఊర్లో ఒక 20 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక ప్రెసిడెంట్ లాగా ఒక చిన్న ఎవరైనా ఒకళ్ళు వాళ్ళ బాగోగులు చూసుకునేటట్టుగా కూడా ప్రతి గ్రామంలో కానీ ఇట్లాగా టౌన్స్ ఉందనుకోండి, ఒక వార్డులో కానీ, ప్రతి మున్సిపల్ వార్డుల్లో కానీ, ప్రతి వార్డులో కూడా ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళ పిల్లలు ఆ వార్డులో ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళని ఎట్లాగా మనం వాళ్ళు వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి మంచిగా చదివించడం, వాళ్ళకి మంచి నైతిక విలువలు నేర్పడం, అన్నీ చేయటం. అట్లాగే ఊర్లో వచ్చేసి చిన్నపిల్లప్పుడు కొంతమంది చదువుకోకుండా ఇంటి దగ్గర ఉండేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని చదువుకోవాలని చెప్పడం, అట్లాగే వాళ్ళకి కొంతమంది డబ్బులు ఉండక
చదువుకోరు. కొంతమంది వాళ్ళని వచ్చేసి ఐసీడీఎస్ ఇట్లాంటి చదివిస్తారని చెప్పేసి హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్ చదివిస్తారని చెప్పేసి అట్లాగే గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది చిన్నపిల్లల కోసం. ఈ ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక తీర్మానం ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక ఇది ఉంది. దీంట్లో చాలా ప్రకటనలు ఈ పిల్లల కోసం అని చెప్పేసి చాలా పెట్టారు. ఈ ప్రకటనల ప్రకారం పిల్లలకి చాలా హక్కులు వాళ్ళకి చాలా ఉన్నాయి కాబట్టి ఈ హక్కుల ప్రకారం ఈ పిల్లలందరికీ ఊర్లో గ్రామాల్లో గవర్నమెంట్ కూడా కొంత ఒక ఫండ్స్ ఒక ఊరు ఉందనుకోండి, వాళ్ళ పిల్లలకు ఏదైనా ఒక చిన్న ఒక ఆడుకోవడానికి ఆట స్థలం అని చెప్పేసి స్కూల్స్లో కూడా మంచి పిల్లలకి మంచి స్కూల్స్లో పిల్లలందరికీ బాత్రూమ్లు అని చెప్పేసి ఏదైనా అందరికీ వాళ్ళకి మంచిగా చూడాలని చెప్పేసి గవర్నమెంట్ చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే ఈ బాలలు అన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చైల్డ్ మ్యారేజ్ చేసుకోకుండాను బాగా చదువుకుని మంచిగా ఏది ఉండా కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా ఉంటే వాళ్ళు బాగా నేర్చుకుని అందరికీ వాళ్ళు గ్రామంలో కూడా ఆడపిల్లలు రేపు తల్లులు అవుతారు, తండ్రులు అవుతారు. ఈ పిల్లలు ఈ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. వాళ్ళు కంపల్సరీగా పెద్దవాళ్ళు అయితే మంచి జీవితం చిన్నప్పటి నుంచే మంచిగా జీవితం వాళ్ళు నిర్మించుకున్నారనుకోండి, అట్లాగే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు కూడా పెద్ద మంచిగా తయారు చేస్తారు. అందుకని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా మంచి నైతికత నిజాయితీగా ఉండటం చిన్నప్పటి నుంచి నేర్చుకుని మంచి సమాజ నిర్మాణాన్ని నెలకొల్పాలని ఈ బాలలు రేపటి పౌరులు కాబట్టి ఈ బాలల్ని మనం చాలా ప్రతి వాళ్ళు కూడా ప్రతి గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రతి బాలల్ని రక్షించాలని చెప్పేసి బాలల్ని మనం ఈరోజు వాళ్ళని కాపాడితేనే మనం రేపు మనకి బాలలు ఎక్కువ తగ్గిపోతూ ఉన్నారంటే ఎక్కువ తగ్గిపోతూ ఉన్నారు అందరికి. కాబట్టి వాళ్ళని మనం కాపాడుకుంటూ ఉండాలి. వాళ్ళకి హక్కుల్ని వాళ్ళ హక్కులు ఉంటే వాళ్ళ హక్కుల్ని మనం కాపాడుతూ ఉండాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడాలని చెప్పేసి బాలలకి మా ఎస్పీ గారు నేడు నెల్లూరు జిల్లాలో ఈ బాలికా దినోత్సవం అంటే ప్రతి ఏటా మనము జనవరి 24న మన జాతీయ నేషనల్ దీంట్లో కూడా నేషనల్ గర్ల్ చైల్డ్ డే నిర్వహించుకుంటాము. ముఖ్యంగా ఈ ఒక్క దినాన్ని ఎందుకు అని అనుకుంటే లింగ వివక్షత అంటే ఆడపిల్లలపైన మనకు ఉండేటువంటి వివక్షతను పోగొట్టుకుంటూ అదేవిధంగా ఆడపిల్లలకి విద్య, ఆరోగ్యము, రక్షణ, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ పైన కూడా ఇవన్నీ కూడా అంటే చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించుకునే కార్యక్రమంగా ఈ యొక్క బాలికా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. ప్రతి ఏటా కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల విద్య అసమానతలు ఏమన్నా ఉంటే వాటిని తొలగించుకుని అలాగే బాలికా వివాహ చట్టం వ్యతిరేక చట్టంపై నిరోధక చట్టం పైన వాళ్ళకి అవగాహన కల్పిస్తూ పిల్లలందరికీ కూడా గ్రామాల్లో కూడా అలాగే చదువు డ్రాప్ అవుట్స్ అయిపోతుంటారు చాలామంది కూడా. ఎందుకంటే చాలామంది పిల్లల్ని లేకపోతే ఇంట్లో ఆర్థిక స్తోమత కావచ్చు, లేకపోతే ఈ లింగ వివక్షత వల్ల కూడా కావచ్చు గ్రామాల్లో. అటువంటివన్నీ కూడా మనము ఇవన్నీ జరగకుండా ఉండగలందుల కోసంగా ఈ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని మనము ప్రతి ఏటా కూడా 2009 నుంచి కూడా మనము జరుపుకుంటున్నాము. ఇది నేషనల్ లెవెల్లో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ ప్రతి ఒక్క దేశం మొత్తం మీద కూడా బాలిక రక్షణ గురించి మనము ప్రతి కుగ్రామాల్లో కూడా ప్రతి డౌన్ అంటే రూట్ ఆఫ్ ది డౌన్ దాకా కూడా మనము వీటన్నిటిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోగలందుల కోసంగా మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి అవకాశం అంటే అందరికీ అవగాహన కలగాలి. అదే మండల స్థాయిలో ఎంఆర్ఓస్ కానివ్వండి, ఆర్డీఓ స్థాయిలో కానివ్వండి, అలాగే ఆరోగ్యం పట్ల డిఎంఎన్హెచ్ఓ గారు దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా బాలిక యొక్క పోషణ మరియు వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి కూడా అలాగే వాళ్ళు కొంత ఏజ్ 18 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి, అలాగే అబ్బాయిలు కూడా 21 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి, అలా కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా మనం ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలని ఈరోజు చేపట్టడం జరుగుతుంది.